హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శిరీష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శిరీష్ ఎంటీఎం తెలుగు వ్లాగ్స్. నేను ఎప్పటి నుంచో రామేశ్వరం వెళ్దాం అనుకొని వెయిట్ చేశానండి. కొత్త పంబన్ బ్రిడ్జ్ నుంచి ట్రావెల్ చేద్దామని ఆగాను. ఫైనల్గా ఈ కొత్త పంబన్ బ్రిడ్జ్ నుంచి ట్రైన్స్ అలౌ చేస్తున్నారని తెలిసి టికెట్స్ రిజర్వ్ చేసుకున్నాను. మేము ఎక్కబోయే ట్రైన్ ఇదేనండి. రైట్ టైంకి విజయవాడ స్టేషన్కి వచ్చేసింది. ఈ ట్రైన్ పంబన్ బ్రిడ్జ్ మీద డే టైం కాకుండా నైట్ టైం వెళ్తుందండి. అందరూ డే టైం ట్రావెల్ చేసి ఉంటారు పంబన్ బ్రిడ్జ్ మీద. నేను నైట్ టైం ట్రావెల్ చేస్తున్నాను. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అది మీకు కూడా చూపిస్తాను. మేము బుక్ చేసుకున్న ట్రైన్ నెంబర్ 22614 శ్రద్ధా సేతు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అయోధ్య కంటోన్మెంట్ టు రామేశ్వరం వెళ్తుంది. ఈ ట్రైన్ అయోధ్యలో బుధవారం రాత్రి 11:10కి స్టార్ట్ అవుతుంది. విజయవాడ వచ్చేసరికి శుక్రవారం ఎర్లీ మార్నింగ్ 5:45కి వస్తుంది. శనివారం రాత్రి 2:45కి రామేశ్వరం చేరుకుంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి రామేశ్వరం వెళ్ళడానికి ట్రైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. మీరుండే లొకేషన్ బట్టి ఒకసారి ఐఆర్సిటీసీ వెబ్సైట్లో చెక్ చేసుకొని మీకు కన్వీనియంట్గా ఉన్న ట్రైన్కి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మేము మచిలీపట్నం నుంచి రామేశ్వరం వెళ్ళాలి కాబట్టి మాకు డైరెక్ట్గా ట్రైన్స్ అవైలబిలిటీలో లేవు. అందుకని మేము విజయవాడ నుంచి టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఈ ట్రైన్ అయితే విజయవాడ స్టేషన్ నుంచి రైట్ టైంకి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నది విజయవాడలోని కృష్ణా రివర్ పైన రైల్వే బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జి కంటిన్యూషన్ మీకు పంబన్ బ్రిడ్జ్ నైట్ టైం జర్నీ ఎలా ఉంటుందో చూపిస్తాను. నైట్ టైం ఆ పంబన్ బ్రిడ్జ్ నుంచి వెళ్తుంటే ఆ వాటర్ సౌండ్కి, గాలికి, ట్రైన్ బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు వచ్చే సౌండ్కి నాకైతే ఆ డోర్ దగ్గర నుంచోవాలంటేనే భయం వేసిందండి. మీకు కూడా చూపిస్తాను. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా, ఎడిటింగ్ చేయకుండా నేను తీసిన వీడియో మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, నైట్ టైం పంబన్ బ్రిడ్జ్ మీద జర్నీ ఎలా ఉందో చూశారు కదా. చాలా అద్భుతంగా ఉంటుంది. నాకైతే ఒకవైపు ఆనందంగా ఉంది, ఒకవైపు భయం వేసింది. ఎందుకంటే ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్ళింది ఈ బ్రిడ్జ్ మీద. ఇంకో విశేషం ఏంటంటే పైన చందమామ, కింద సముద్రం మీద ట్రైన్లో జర్నీ చాలా బాగుంటుంది. ఈ బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు నేను చందమామను తీయలేదు, ఓన్లీ బ్రిడ్జ్ మీదే ఫోకస్ చేశాను. తర్వాత అనిపించింది ఆ చందమామను కూడా కవర్ చేసి ఉంటే బాగుండేదని. కానీ సేఫ్టీ ఫస్ట్ అండి. ఎప్పుడైనా ఇలాగా వీడియో తీసేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, ఫ్రెండ్స్ కానీ వెనక నుంచి మిమ్మల్ని పట్టుకొని ఉండమనండి. ఎందుకంటే మనం వీడియో తీసేటప్పుడు ఆ డోర్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కనుక రామేశ్వరం వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది, దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఏంటంటే మేము రామేశ్వరం ఎలా వెళ్ళాం, ఎక్కడ స్టే చేసాం, రామేశ్వరంలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, అవన్నీ కూడా కవర్ చేశాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఎప్పుడైనా రామేశ్వరం వెళ్ళినప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తానికి రామేశ్వరం అయితే వచ్చేసామండి. ఇది రామేశ్వరం రైల్వే స్టేషన్. ఈ స్టేషన్లో రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి. అంటే డెవలప్మెంట్లో భాగంగా స్టేషన్ని కొంచెం రీమోడల్ చేస్తున్నట్టున్నారు.
రామేశ్వరం రైల్వే స్టేషన్ నుంచి రూమ్స్ వరకు ఆటో మాట్లాడుకున్నాము. ఒక్కొక్క ఆటోకి 200 రూపీస్ ఛార్జ్ చేశారు. రూమ్స్ విషయానికి వస్తే రామనాథ స్వామి గుడి చుట్టుపక్కల మొత్తం రూమ్స్ అవైలబుల్లో ఉంటాయండి. మీరు ఎక్కువగా హాలిడేస్లో కానీ వీకెండ్స్లో కానీ వస్తే మాత్రం రూమ్స్కి చాలా కష్టపడాల్సి ఉంటుంది. రూమ్స్ చాలా చోట్ల బాగోలేదు. మీరు బయట అపీరెన్స్ చూసి రూమ్ తీసుకోమాకండి. లోపల రూమ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకున్న తర్వాతే రూమ్ కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ రూమ్స్ 600 రూపీస్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి. ఇంకా మీరు తీసుకునే రూమ్ని బట్టి ఆ రూమ్ కాస్ట్ ఉంటుంది. ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలందరికీ. భక్తులైతే చాలా మంది ఉన్నారు. మేమైతే రూమ్స్కి చాలా ఇబ్బంది పడ్డాము. కానీ ఫైనల్గా టెంపుల్ దగ్గరలోనే ఒక చోట దొరికింది. గుణ అని ఉంటుంది పేరు. రూమ్ అయితే ఏం బాగాలేదు. నేను అందుకే మీకు రూమ్ చూపించడం లేదు. రూమ్స్ తీసుకున్న తర్వాత మేము స్ఫటికలింగ దర్శనానికి వెళ్తున్నామండి. ఈ స్ఫటికలింగ దర్శనానికి టైమింగ్స్ వచ్చి ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు అనమాట. మేము 50 రూపాయల టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాం అనమాట. ఇక్కడ 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు అలా ఉన్నాయి టికెట్స్. ఏది తీసుకున్నా చివరికి వెళ్ళాక అందరూ ఒకే లైన్లో కలవాల్సిందే. ఫ్రెండ్స్, ఈ ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల ఉన్న స్తంభాలు కానీ పైన ఉన్న పెయింటింగ్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. నాకు ఈ వీడియోలో కుదిరినంత వరకు చూపించగలుగుతాను. ప్రస్తుతం ఇప్పుడు స్ఫటికలింగ దర్శనానికి వెళ్తున్నాం కదండి. అలాగే మామూలు దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ ఆలయం లోపల ఉన్న అద్భుతంగా ఉన్న ఈ స్తంభాలు కానీ మండపాలు కానీ పెయింటింగ్స్ కానీ లోపల ఉన్న ఇతర ఆలయాలు చూపిస్తాను మీకు. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. స్ఫటికలింగ దర్శనం అయితే అయిపోయింది. బయటకు వస్తున్నాం అనమాట. ఈ గోపురం చూడండి ఎంత బాగుందో. అసలు ఈ గోపురాలే కాదండి, ఆలయం లోపల ఉన్న పెయింటింగ్స్ కానీ మండపాలు కానీ అసలు చాలా సూపర్గా ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఆ మండపాలని లాంగ్ నుంచి వస్తుంటే ఏదో 3D ఆర్ట్ లాగా కనిపిస్తుంది, పెయింటింగ్స్ లాగా. అంత కరెక్ట్గా ఉంటాయి అన్నమాట లాంగ్ నుంచి వస్తే పిల్లర్స్ అన్నీ. ఈ పెయింటింగ్ చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక పక్క నుంచి చూస్తేనేమో మనకి ఏనుగులాగా ఉంటుంది, ఒక పక్క నుంచి చూస్తేనేమో ఎద్దులాగా ఉంటుంది. చాలా ఉన్నాయండి ఇలాంటి అద్భుతమైన పెయింటింగ్స్ ఈ ఆలయంలో. నేనైతే ఈ ఆలయంలోనికి ఎంటర్ అయిన కాడి నుంచి బయటకు వచ్చే వరకు అసలు ఆ మండపాలు ఆ పెయింటింగ్స్ అలా చూస్తూ మాటలు లేవండి. అసలు అంత అద్భుతంగా ఉన్నాయి ఇవి. ఆ రోజుల్లో అసలు ఎలాగా కన్స్ట్రక్ట్ చేశారా అని ఆశ్చర్యపోయాను నేను. ఫ్రెండ్స్, ఈ పెయింటింగ్ చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది. 12 రాసులు ఇందులో ఉన్నాయి. ఇందాక నేను మండపాన్ని లాంగ్ నుంచి చూస్తే పిల్లర్స్ అన్నీ ఒకటే లాగుండి ఒక 3D ఆర్ట్ లాగా పెయింటింగ్ లాగా ఉంటుందని చెప్పాను కదండి. అది కొంచెం చూడండి ఎలా ఉందో. అక్కడ పనిచేసే వాళ్ళు లేకుండా ఉన్నట్టయితే నిజంగా అది పెయింటింగ్ లాగా కనిపించేది. రామేశ్వరంలో స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి 2 పద్ధతులు ఉంటాయి. అవేంటో మీకు ఇప్పుడు చెప్తాను. ఒకటి ఏంటంటే మనం రామేశ్వరం రామనాథ స్వామి వారిని దర్శించుకోవడానికి మామూలుగా వెళ్ళి దర్శించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే రామనాథ స్వామి గుడి పక్కనే అగ్ని తీర్థం అని ఉంటుంది. ఆ అగ్ని తీర్థంలో స్నానం చేసిన తర్వాత గుడి లోపల 22 తీర్థాలు ఉంటాయండి, బావులు. ఆ 22 తీర్థాల్లో స్నానం చేసిన తర్వాత రామనాథ స్వామి వారిని దర్శించుకోవాలి.
నేనైతే ఇప్పుడు ఈ అగ్నితీర్థంలో స్నానం చేయడానికి వెళ్తున్నానండి. మీకు కూడా ఈ అగ్నితీర్థం ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ఈ అగ్నితీర్థానికి వెళ్ళేటప్పుడు పైన సూర్యుడు అయితే నిజంగా అగ్నిలాగా ఉన్నారండి. ఎండ అయితే బాగా ఉంది పొద్దున పూట. ఈ అగ్నితీర్థానికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక అమ్మవారి ఆలయం ఉందండి. అంటే మేము ఇంకా స్నానం చేయలేదు కాబట్టి వెళ్ళలేదు లోపలికి, బయట నుంచి దర్శించుకున్నాము. రామేశ్వరంలో మొత్తం 64 తీర్థాలు ఉన్నాయి. వీటన్నిటిలో ముఖ్యమైనవి 24. ఈ 24లో కల్లా అత్యంత పవిత్రమైనది ఈ అగ్నితీర్థం. ఇదే అగ్నితీర్థం. ఈ అగ్నితీర్థంలో స్నానం చేసిన తర్వాత మనం గుడి లోపల 22 బావులు ఉంటాయండి, 22 తీర్థాలు. అక్కడ కూడా స్నానం చేసిన తర్వాత మనం రామనాథ స్వామి వారిని దర్శించుకోవాలి. మనం రామేశ్వరంలో చూడవలసిన ప్రదేశాల్లో ఈ అగ్నితీర్థం కూడా ఒకటి. ఈ అగ్నితీర్థం యొక్క విశేషం ఏంటంటే శ్రీరాములు వారు శ్రీ రామనాథ స్వామి లింగాన్ని ప్రతిష్ఠించక ముందు ఈ అగ్నితీర్థంలో స్నానం చేశారంటండి. అందుకని ఈ అగ్నితీర్థాన్ని చాలా పవిత్రమైన తీర్థంగా భావిస్తారంటండి. ఈ అగ్నితీర్థం పక్కనే బోటింగ్ పాయింట్ కూడా ఉందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే బోట్ ఎక్కచ్చు. ఒక 20 మినిట్స్ ఈ రామేశ్వరం సముద్రంలో తిప్పుతారు మనల్ని. ఈ అగ్నితీర్థం దగ్గరే చనిపోయిన వారికి పిండాలు అవి కూడా పెడతారండి. ఆ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అగ్నితీర్థంలో స్నానం చేసిన తర్వాత ఆలయం లోపల 22 తీర్థాలు ఉంటాయని చెప్పాను కదండి, అదే 22 బావులు. ఆ బావులో స్నానం చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు మేము. ఈ 22 బావుల్లో స్నానం చేయడానికి అక్కడ 25 రూపాయలు టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుంటే మనల్ని ఒక లైన్లో పంపిస్తారనమాట. 22 తీర్థాలు నీరు మన మీద జల్లుతారు. ఒకవేళ అలా కాదు, మాకు పూర్తిగా స్నానం చేసిన అనుభూతి కలగాలి 22 తీర్థాలు అనుకుంటే కనుక అక్కడ కొంతమంది ఉంటారండి బకెట్లు పట్టుకొని. వాళ్ళు 250 రూపీస్ తీసుకుంటారు ఒక్కొక్క మనిషికి. చిన్నపిల్లలకి అయితే డబ్బులు తీసుకోరు. వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చిన తర్వాత మనల్ని డైరెక్ట్గా 22 బావులు ఉన్న దారిలోకి తీసుకెళ్ళిపోతారు. క్యూ లైన్ ఏమీ ఉండదు. మేము వెళ్ళిన రోజు భక్తులు అయితే చాలామంది ఉన్నారండి. అదే క్యూ లైన్లోనే మేము రాలేదు. వాళ్ళు అడిగిన అమౌంట్ ఇచ్చి వచ్చామన్నమాట. అసలు ఎలాగుంటుందో అని చెప్పి డైరెక్ట్గా మమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళిపోయారు. అక్కడ భక్తులు అయితే చాలామంది ఉన్నారు. అయినా కానీ మనల్ని ఒక్కొక్క పర్సన్ని దగ్గరికి తీసుకొచ్చి ఒక్కొక్క బకెట్ నీళ్లు మన మీద పోస్తారనమాట పూర్తిగా. వీడియో రికార్డ్ చేద్దాం అంటే మొబైల్ తడిసిపోతుందని చెప్పి నేను మొత్తం తీయలేదండి, ఇక్కడ వరకే తీశాను. 22 తీర్థాల్లో స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు ఒక జత బట్టలు తీసుకువెళ్ళండి. 22 తీర్థాల్లో స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి అక్కడ రూమ్స్ ఉంటాయి. తడి బట్టలతో రామనాథ స్వామి వారిని దర్శించుకోవడానికి అలౌ చేయరు. మేము తీసుకున్న రూము ఆలయానికి దగ్గరగా ఉంది కాబట్టి మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చామన్నమాట. మళ్ళీ దర్శనానికి వెళ్తున్నామండి. ఈ రామనాథ స్వామి వారి ఆలయ విశిష్టత ఏంటో తెలుసుకుందాం రండి. రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయం 12 జ్యోతిర్లింగాలైన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. అంతేకాకుండా శంకరాచార్యులు వారు ప్రతిపాదించిన చార్ధాంలో ఒకటి. మిగిలిన 3 పూరి జగన్నాథ్, ద్వారకాధీష్ మరియు బద్రీనాథ్. 12 జ్యోతిర్లింగాల్లో 11 జ్యోతిర్లింగాలు ఒక ఎత్తు అయితే ఈ రామనాథ స్వామి జ్యోతిర్లింగం చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయం శైవులకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అలాగే వైష్ణవులకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. బ్రాహ్మణుడైన రావణాసుని సంహరించాక పాప పరిహారం కోసం శ్రీరాములు వారు 3 శివలింగాలను ప్రతిష్ఠించారు. 2 శివలింగాలు శ్రీలంకలో ఉంటాయి. 3వది రామనాథ స్వామి శివలింగం. సీతామాత స్వయంగా ఇసుకతో శివలింగాన్ని చేయగా శ్రీరాములు వారు ప్రతిష్ఠించారంటండి. మాకైతే రామనాథ స్వామి వారి దర్శనం చాలా బాగా జరిగిందండి. దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. చెప్పాను కదా, ఈ ఆలయంలో ఎటువైపు చూసినా అద్భుతంగా ఉంటుందండి. ఆ కట్టడాలు కానీ, ఆ మండపాలు కానీ, ఆ పెయింటింగ్స్ కానీ చూడడానికి చాలా బాగుంటాయి. నేనైతే అలా చూస్తూ ఉండిపోతున్నాను.
ఫ్రెండ్స్, ఈ రామేశ్వరంలో చూడవలసిన మిగిలిన ప్రదేశాలు చూద్దాం రండి. ఇవన్నీ కవర్ చేయడానికి ఆటో వాళ్ళు 1500 to 2000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మేము ధనుష్కోడి వెళ్తున్నాము. ఈ ప్రదేశాన్ని గోస్ట్ టౌన్ అని కూడా పిలుస్తారు. ఈ ధనుష్కోడి అలా గోస్ట్ టౌన్గా మారడానికి కారణం ఏంటో చెప్తాను. ఈ ధనుష్కోడికి వెళ్ళే మార్గం చాలా బాగుంటుంది. రెండు వైపులా సముద్రం, మధ్యలో రోడ్డు మార్గం. అసలు చూడడానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ చెట్లన్నీ బాగా పెరిగిపోయి మీకు సముద్రం కనిపించడం లేదు. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదండి, లాంగ్లో ఒక టెంపుల్. ఈ టెంపుల్నే కోదండ రామార్ టెంపుల్ అంటారు, లేదా విభీషణ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్కి వెళ్ళే మార్గం కూడా చాలా బాగుంటుంది. రెండు పక్కల సముద్రం, మధ్యలో రోడ్డు మార్గం. వ్యూస్ అయితే సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఆ టెంపుల్కి వెళ్తాం మనము. ఈ టెంపుల్ని ధనుష్కోడి, రామసేతు రెండు చూసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు చూపిస్తాను. ధనుష్కోడి వచ్చామండి. ఈ ధనుష్కోడిలో ఇక్కడ పాడైపోయిన చర్చి ఒకటి ఉంటుంది. పక్కన ఈ సముద్రంలో దొరికే గవ్వలు వాటితో చేసిన ఐటమ్స్ ఉన్న షాప్స్ అయితే ఉన్నాయి చుట్టుపక్కల రెండు వైపులా. ఇప్పుడు మీరు చూస్తున్న చర్చి ఒకప్పుడు ఇలా ఉండేది కాదండి, చాలా బాగుండేదంట. 1964లో వచ్చిన తుఫాన్ వల్ల ఈ ధనుష్కోడి ప్రాంతం మొత్తం కొట్టుకుపోయి ఈ చర్చి అన్నీ ఇలాగా శిథిలాల్లాగా మిగిలిపోయాయి. ఇవి పర్యాటకులు చూడటం కోసం ఇలాగ ఏర్పాటు చేశారు. అంటే లోపలికి వెళ్తే అవి గోడలు డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి కదండి, మీద పడతాయని ఇలాగ ఒక పాత్ లాంటిది ఏర్పాటు చేశారు చుట్టూతా తిరిగి చూడడానికి. ఆ చర్చిని చూసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి షాప్స్ ఉంటాయండి. సముద్రంలో దొరికే గవ్వలతో, ముత్యాలతో చేసిన రకరకాల ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. చాలా బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూసేది ధనుష్కోడి రైల్వే స్టేషన్. ఒకప్పుడు ఇక్కడ వరకు ట్రైన్స్ వచ్చేవంట. ఒకప్పుడు ఈ ధనుష్కోడి నేషనల్, ఇంటర్నేషనల్ టూరిస్టులతో కలకల్లాడేది. 1964 తుఫాన్ ముందు ఇది ఒక గొప్ప టూరిస్ట్ స్పాట్ అన్నమాట. కానీ 1964 తుఫాన్ తర్వాత గోస్ట్ టౌన్గా మారిపోయింది. ఈ తుఫాన్ తర్వాత ప్రభుత్వం వారు ఈ ప్రదేశం నివాసయోగ్యం కాదని చెప్పడంతో ఇక్కడ ఎవరు ఉండరు అనమాట. అందుకే ఇది గోస్ట్ టౌన్గా మారిపోయింది. ఈ తుఫానికి ముందు ఈ ప్రదేశంలో ఆలయాలు, సత్రాలు, బట్టల దుకాణాలు, రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్, కస్టమ్స్ ఆఫీస్, హాస్పిటల్స్, బడులు ఉండేవంట. ధనుష్కోడి నుంచి శ్రీలంకకి మనుషుల్ని, వస్తువులు కూడా షిప్స్ లో ట్రాన్స్పోర్ట్ చేసేవారంటండి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది ఎంత గొప్ప టౌన్ ఇంతకు ముందు. ధనుష్కోడికి కొంచెం ముందుకు వెళ్తే రామసేతు వ్యూ పాయింట్ వస్తుంది. ఇది ధనుష్కోడి నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. ఇక్కడ బీచ్ చూడండి, అసలు సూపర్గా ఉంది. కలర్ఫుల్గా వ్యూ అయితే చాలా బాగుంది. మేము ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసాము. ఈ ఎండ అయితే బేపచ్చంగా ఉందండి, అసలు తల పైకెత్తి చూడలేకపోతున్నాం అనమాట, అంత ఎండ ఉంది. ఇప్పుడు ఒకవైపు చూపించాను కదండి, మరోవైపు చూపిస్తాను. ముందుకు వెళ్దాము. మేము వెళ్ళిన రోజు చూడండి ఎంతమంది వచ్చారో. ఇలా ముందుకు వాకింగ్ చేసుకుంటూ చూడండి, సైడ్లో సముద్రం అలలు ఎలా వస్తున్నాయో మన మీదకి. వ్యూ అయితే చాలా బాగుంది. అలా వాకింగ్ చేసుకుంటూ ముందుకు వచ్చామండి. ఇందాక రైట్ సైడ్ చూపించాను కదా, ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. చూడండి బీచ్ అయితే భలే ఉంది కదా, కలర్ఫుల్గా. వాటర్ చూడండి భలే కలర్గా ఉంది. ఇక్కడ కూడా షాప్స్ ఉన్నాయి, చాలా రకాల గవ్వలు, శంఖాలు, కొన్ని సముద్రంలో దొరికే ఆల్చిప్పలు వాటితో చేసిన ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. ఫొటోస్ దిగుతాకైతే చాలా మంచి ప్లేస్ అండి ఇది. బ్యాక్గ్రౌండ్లో సీ చూడండి భలే కలర్ఫుల్గా ఉంది. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు, సెల్ఫీస్ దిగుతున్నారు. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి 4 సింహాల స్తూపం ఉంది. ఇక్కడ నుంచి చక్కగా ఫొటోస్ దిగచ్చు మనం. ధనుష్కోడి, రామసేతు చూసుకొని ఇప్పుడు మేము కోదండ రామార్ టెంపుల్కి వెళ్ళామండి. రావణాసురుని సంహరించిన తర్వాత రాముల వారు రావణుడి తమ్ముడైన విభీషణుడికి రాజ్యం అప్పచెప్పి పట్టాభిషేకం చేసిన ప్రదేశం ఇదేనంటండి. 1964లో వచ్చిన తుఫాన్కి ధనుష్కోడి మొత్తం నాశనమైన ఈ ఆలయానికి మాత్రం ఏమీ అవ్వలేదంట.
ఈ కోదండరామ ఆలయానికి ఎదురుగుండానే ఈ ప్లేస్లో రామసేతుకు ఉపయోగించిన రాళ్ళు ఉంటాయి కదండి, అవి తెచ్చి పెట్టారు. లోపలికి వెళ్ళి చూడాలంటే కనుక మనిషికి 20 రూపాయలు టికెట్ ఉందండి. లోపలికి వెళ్ళిన తర్వాత మనల్ని ఆ రాయి పైకెత్తి జై శ్రీరామ్ అనమంటున్నారండి. మేమందరం కూడా ట్రై చేసి లిఫ్ట్ చేసాము. మా ఆవిడ, నేను, మా పిల్లలు, మా చెల్లి, మా బావగారు, వాళ్ళిద్దరు పిల్లలు అందరం ట్రై చేసాము. రాయి పైకెత్తినప్పుడైతే బరువుగానే ఉంటుంది, కానీ వాటర్లో వేస్తే మాత్రం పేపర్లా తేలుతుంది. ఈ ప్లేస్ చూసుకొని నెక్స్ట్ మేము వెళ్ళే ప్లేస్ గంధమదన పర్వతం. ఈ ప్రదేశాన్ని రామపాదం అని కూడా పిలుస్తారు. రాముల వారు ఈ ప్రదేశం నుంచే లంకను చూశారంట. రామేశ్వరంలో ఇదే ఎత్తైన ప్రదేశం. రాముల వారు ఇక్కడ నుంచే ధనుష్కోడి వైపు ప్రయాణించారంటండి. ఈ ఆలయం లోపల రాముల వారి పాదాలు ఉంటాయి, దర్శనం చేసుకోండి. లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, అందుకు పక్కనే మెట్లుంటాయి. పైకి ఎక్కి చూస్తే కనుక చుట్టూ ఉన్న వ్యూస్ సూపర్ గా ఉంటాయి. తర్వాత మనం చూడబోయే ఆలయం సాక్షి హనుమాన్ ఆలయం అండి. ఈ ఆలయం విశేషం ఏంటంటే లంక నుంచి తిరిగి వచ్చిన ఆంజనేయ స్వామి, సీతామాత యొక్క గుర్తులు శ్రీరాముల వారికి చూపించిన ప్రదేశం ఇదేనండి. ఇప్పుడు మీరు చూస్తున్నది రామతీర్థం. శ్రీరాముడు రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు ఈ తీర్థంలో స్నానం చేసి యుద్ధంలో విజయం పొందాలని చెప్పి పరమశివుని ప్రార్థించారంటండి. ఈ రామతీర్థానికి ఆపోజిట్లోనే రామాలయం ఉంటుంది, ఆ పక్కనే కృష్ణుడి ఆలయం కూడా ఉంటుంది, దర్శించుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది సీతామాత తీర్థం. ఇది లక్ష్మణ తీర్థం అండి. రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు లక్ష్మణుడు ఈ తీర్థంలో స్నానం చేసి యుద్ధంలో విజయం పొందాలని పరమశివుడిని ప్రార్థించాడట. ఇక్కడ లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగం మరియు లక్ష్మణుడి విగ్రహం ఉంటుంది, దర్శించుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది పంచముఖ హనుమాన్ ఆలయం. ఈ స్వామివారి విశిష్టత ఏమిటంటే చిన్నతనంలో ఆంజనేయ స్వామివారిని నీ శక్తి నీకు తెలియకుండా పోతుందని ఋషులు శపిస్తారంటండి. అప్పుడు ఆంజనేయ స్వామివారు తాను ఎంత శక్తివంతుడో తెలుసుకొని విశ్వరూపం చూపించిన ప్రాంతం ధనుష్కోడిలో ఉంటుంది. కాకపోతే 1964లో వచ్చిన తుఫాను వలన ధనుష్కోడి మొత్తం నాశనం అయిపోయింది. అందుకని ఈ విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఈ పంచముఖ హనుమాన్ ఆలయానికి ఎదురుగుండానే నటరాజస్వామి వారి ఆలయం ఉంటుందండి. ఆ స్వామివారిని కూడా దర్శించుకోండి. సీతామాత తీర్థానికి అతి సమీపంలోనే శ్రీకృష్ణ ఆలయం ఉంటుందండి. ఇది నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది. ఈ ఆలయం లోపలంతా గ్లాస్తో డిజైన్ చేసి ఉంటుంది, చాలా బాగుంటుంది. లోపల చిన్న మ్యూజియం లాగా ఉంటుంది. శ్రీకృష్ణుడి జీవితంలో జరిగిన విశేషాలు ఉంటాయి. ఇదే వెల్లుంది తీర్థం. ఈ తీర్థం ప్రత్యేకత ఏంటంటే చుట్టూ సముద్రం ఉప్పు నీటితో ఉంటే ఈ బావిలో నీరు మాత్రం తీయగా ఉంటాయి. సీతామాతకి దాహం వేసినప్పుడు రాముల వారు ఈ ప్రదేశంలో బాణం వేశారంటండి, అప్పుడు ఈ తీర్థం ఏర్పడిందంట. ఇప్పుడు మీరు చూస్తున్నది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ మెమోరియల్. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారికి అంకితం చేయబడిన స్మారకం అండి. ఆయనకు నివాళిగా భారతదేశ సాంస్కృతిక వారసత్వం, జాతి వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి ఈ స్మారక చిహ్నాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రూపొందించింది. దీనిని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 2017 జూలై 22న అధికారికంగా ప్రారంభించారు. లోపలికి కెమెరా అలో లేదండి, అందుకే బయట నుంచి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది పాత మరియు కొత్త పంబన్ బ్రిడ్జెస్ అనమాట. పాత పంబన్ బ్రిడ్జ్ విషయానికి వస్తే ఇది 24 ఫిబ్రవరి 1914లో సుమారు 100 ఇయర్స్ బ్యాక్ నిర్మించారండి బంగాళాఖాతం మీద. ఈ బ్రిడ్జి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ బ్రిడ్జిని చూడడానికి చాలామంది వస్తుంటారండి. ఈ బ్రిడ్జి మొత్తం పాడైపోవడం వల్ల పక్కన మరో కొత్త బ్రిడ్జిని నిర్మించారు.
మన ఇండియాలోనే సముద్రం పైన నిర్మించిన మొట్టమొదటి బ్రిడ్జ్ అంటే ఇదేనండి. అంతేకాకుండా అప్పట్లో సముద్రం పైన నిర్మించిన లాంగెస్ట్ బ్రిడ్జ్ కూడా ఇదే. పెద్ద షిప్స్ వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేందుకు డబల్ లిఫ్ట్ టెక్నిక్తో రెండు వైపులా పైకి లేచే విధంగా నిర్మించారండి పాత పంబన్ బ్రిడ్జ్ని. ఈ బ్రిడ్జి పక్కనే మరో కొత్త బ్రిడ్జిని నిర్మించారు ఇప్పుడు, పాతది పాడైపోవడం వలన. కొత్త పంబన్ బ్రిడ్జ్ విషయానికి వస్తే ఇది కంప్లీట్గా కొత్త టెక్నాలజీతో నిర్మించారండి. ఇది కంప్లీట్ లిఫ్ట్ సహాయంతో వర్టికల్గా పైకి వెళ్తుంది. పెద్ద పెద్ద షిప్స్ వచ్చినప్పుడు ఇది 5 నిమిషాల్లోనే 17 మీటర్ల వరకు లిఫ్ట్ అవుతుంది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి నిలువు లిఫ్ట్ సముద్రపు వంతెనండి. దీనిని శ్రీ నరేంద్ర మోడీ గారు 2025 ఏప్రిల్ 6న ప్రారంభించారు. ఈ బ్రిడ్జికి మరోవైపు చూస్తే వ్యూ సూపర్గా ఉంటుందండి. రామేశ్వరం ఊరు ప్లస్ ఈ ఫిషింగ్ బోట్స్తో చాలా బాగుంటుంది. చాలా ఫిషింగ్ బోట్స్ ఇక్కడ పార్క్ చేసి ఉంటాయండి. చూడడానికి చాలా బాగుంటుంది అనమాట, ఒకే చోట ఇన్ని బోట్స్ చూడడం. మనం రామేశ్వరంలో చూడవలసిన ముఖ్య ప్రదేశం ఇంకోటి ఉందండి, అదే అబ్దుల్ కలాం గారి ఇల్లు. ఈ హౌస్ లోపలికి కెమెరా అలో లేదండి, అందుకే బయట నుంచి చూపిస్తున్నాను. మీరు రామేశ్వరం వస్తే కనుక తప్పకుండా ఈ అబ్దుల్ కలాం గారి హౌస్ మిస్ అవ్వకుండా చూడండి. ఈ లోపల ఒక చిన్న మ్యూజియం లాగా ఉంటుందండి. ఆయన చిన్నతనం నుంచి సాధించిన మెడల్స్, ఆయన చిన్ననాటి ఫొటోస్, ఆయనకి సంబంధించిన విషయాలన్నీ ఉంటాయి. ఈ హౌస్ విజిటింగ్ అవర్స్ వచ్చి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 8 వరకేనండి.